నమస్తే, నా పేరు శ్రీనిధి గారి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో ద బెస్ట్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ పాలసీ గురించి. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం మీరు ఇప్పటి నుంచే ఒక స్ట్రాంగ్ ఫినాన్షియల్ ప్లాన్ పెట్టుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల ఎడ్యుకేషన్, వారి ఫ్యూచర్, మీ ఫ్యామిలీస్ ఫినాన్షియల్ సెక్యూరిటీ, మీ రిటైర్మెంట్, ఇవన్నీ రేపటికి వదిలేయకుండా ఈ రోజే ఒక డిసిప్లైన్డ్ ప్లాన్ మొదలు పెడితే ఎలా ఉంటుంది? అదే సమయంలో మీ సేవింగ్స్ తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటే, అలాంటి లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఆప్షన్ గా మనం ఈ రోజు తెలుసుకోబోయేది ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ పాలసీ. ఇది మీకు ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు? చాలా సింపుల్ గా చెప్తాను. లిమిటెడ్ ఇయర్స్ ప్రీమియం లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఈ ప్లాన్ లో మీరు 7 years లేదా 10 years ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. అది మీ ఆప్షనే అండి, మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం లిమిటెడ్ పీరియడ్ లో ప్రీమియం పే చేస్తారు. కానీ పాలసీ టర్మ్ 15 years కానీ 20 years కానీ లేదా 30 years అంటే తక్కువ ప్రీమియం పేయింగ్ పీరియడ్ తో లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ప్లానింగ్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సేవింగ్స్ తో పాటు లైఫ్ ప్రొటెక్షన్, మీరు మీ ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నారు. అదే సమయంలో మీ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మీ ఫ్యామిలీకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందండి ఈ పాలసీ తీసుకుంటే. సో పాలసీ ఇన్ఫోర్స్ గా ఉన్న సమయంలో అన్ఫార్చునేట్ డెత్ జరిగితే, అనివార్యంగా జరిగితే, అప్లికబుల్ పాలసీ టర్మ్స్ ప్రకారం డెత్ బెనిఫిట్ నామినీ లేదా ఫ్యామిలీకి అందుతుంది. అంటే మీ ఫ్యూచర్ గోల్ కోసం మీరు ప్లాన్ చేస్తూనే మీ ఫ్యామిలీకి కూడా ఫినాన్షియల్ ప్రొటెక్షన్ ను కన్సిడర్ చేయవచ్చు. గ్యారంటీడ్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ ప్లాన్ లోని ముఖ్యమైన పాయింట్ గ్యారంటీడ్ అడిషన్స్ అండి. దాన్ని గ్యారంటీడ్ బెనిఫిట్స్ అంటాం. పాలసీ టర్మ్స్ ప్రకారం అప్లికబుల్ గ్యారంటీ అడిషన్స్ పాలసీకి అక్యూర్ అవుతాయి. అంటే మీ లాంగ్ టర్మ్ పాలసీ బెనిఫిట్స్ ను బిల్డ్ చేయడంలో ఇవి మంచి భాగం అవుతాయి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎఫ్డి ఇంట్రెస్ట్ కాదండి. ఎగ్జాక్ట్ బెనిఫిట్ ఎంత అనేది మీ ఏజ్, ప్రీమియం, పాలసీ టర్మ్ మరియు సెలెక్టెడ్ ఆప్షన్ ఆధారంగా అఫీషియల్ బెనిఫిట్ ఇల్లుస్ట్రేషన్ లో చూడాలి. పాలసీ పూర్తయ్యాక మీరు పాలసీ టర్మ్ పూర్తయ్యే వరకు పాలసీని కొనసాగిస్తే, అంటే మనం పాలసీ పూర్తయ్యాక ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు పాలసీ టర్మ్ పూర్తయ్యే వరకు పాలసీని కొనసాగిస్తే అప్లికబుల్ టర్మ్స్ ప్రకారం మెచ్యూరిటీ బెనిఫిట్స్ అందుతుంది. కంటిన్యూగా పే చేశారు, సక్సెస్ఫుల్ గా లాస్ట్ వరకు మీరు పే చేశారు. పే చేసిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది మనకు అందుతుంది. అంటే మీరు అన్ని ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది కంప్లీట్ గా ఏ ల్యాబ్స్ లేకుండా మీరు పే చేసుకుంటే మీకు అంటే పాలసీ టర్మ్ అవాయిడ్ చేసిన తర్వాత 15 20 30 years అయిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది మీకు వస్తుంది. సో సింపుల్ గా సమ్ అష్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ ప్లస్ అక్రూడ్ గ్యారంటీడ్ అడిషన్స్ ఈక్వల్ టు మెచ్యూరిటీ బెనిఫిట్స్ అండి. అంటే మీరు ఎంత పే చేస్తున్నారు, చివరికి ఎంత రిసీవ్ చేస్తున్నారు, అది ముందే తెలుసుకునేలా అఫీషియల్ ఇల్లుస్ట్రేషన్స్ ను చూడవచ్చు. మనం మెచ్యూరిటీని ఎలా తీసుకోవాలి, అది ఒక పెద్ద క్వశ్చన్ అండి. మెచ్యూరిటీ సమయంలో మనకు అప్లై అయ్యే టర్మ్స్, అంటే అప్లికబుల్ టర్మ్స్ ప్రకారం లంసమ్ గా తీసుకునే ఆప్షన్ ఉంది, లేదా మనకు అదే ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ ఉందండి. లంసమ్ గా తీసుకునే ఆప్షన్ కూడా ఉంది, ఇన్స్టాల్మెంట్ లో కూడా మనం తీసుకునే ఆప్షన్ ఉంది. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 to 10 years మీరు ప్రీమియం కడుతున్నారు. అంటే మీరు చూస్ చేసుకుని 7 to 10 years లో 10 years చేసుకున్నారు. మీరు 2 lakhs అనేది ఎవ్రీ ఇయర్ మీరు పే చేస్తున్నారు పాలసీ ప్రీమియం అనేది. సో ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటారు దాన్ని. ఫస్ట్ ఇయర్ లో 2 lakhs పే చేశారు, 10th year వరకు పే చేశారు. సో మీకు ఎంత అవుతుంది? 20 lakhs అండి మీరు కడుతుంది. సో ఆ 20 lakhs అంటే మీరు 20% కడుతున్నారు. అంటే మీరు నెక్స్ట్ 10th year టు మీరు 30 years వెయిటింగ్ పీరియడ్ పెట్టుకున్నారు. అంటే పాలసీ టర్మ్ అనేది 30 years చూస్ చేసుకున్నారు. మీకు లాంగ్ ఆప్షన్ ఉంది. మీకు ఫ్యూచర్ అనేది మీరు వేరే ఉద్దేశంతో మీరు ఆలోచన చేసి మీరు 30 years ది సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు మీకు ఎంత వస్తుంది అనేది 30 years తర్వాత టిల్ ద ఏజ్ ఆఫ్ 91 years మీరు లంసమ్ తీసేసుకోవచ్చు 1 crore అనేది. లేదు అంటే మీరు అట్లే అంటి పెట్టుకొని మీరు నాకు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇవ్వండి అంటే ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారండి. అంటే మనకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే
6,50,000 పర్ ఇయర్ మనకు వస్తుంది. మీకు అదే మంత్లీగా తీసుకోవాలంటే 53,000 వస్తుందండి. సో మీరు దీని మీద లోన్ కూడా అవైల్ చేసుకోవచ్చు. మీరు 5 ఇయర్స్ కన్నా కంప్లీట్ చేసుకుంటే మీరు దానిపైన లోన్స్ కూడా వస్తాయండి. 10 lakhs అయినా తీసుకోవచ్చు, 5 lakhs అయినా, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లోన్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న చాలా పెద్ద బెనిఫిట్స్ ఇవేనండి. సో ఇప్పుడు మీకు 91 ఏజ్ వచ్చే వరకు మీకు ఇన్స్టాల్మెంట్ లాగా పెన్షన్ ప్లాన్ లాగా ఇస్తూనే ఉంటారు. మీకేమైనా అయింది లేదు, మీరు అప్పుడే తీసేసుకోవాలంటే ఎనీ ఇయర్ యూ క్యాన్ టేక్ ఇట్. లేదు అనుకుంటే నామినీకి అసైన్ చేశారంటే నామినీకి మీరు వాళ్ళు బతికినంత కాలము వాళ్ళకు కూడా పేమెంట్ ఇలాగా ఎవ్రీ మంత్ 53,000 లేదా ఇయర్లీ 6,50,000 వెళ్తూనే ఉంటుంది. నామినీ డిమైజ్ అయ్యారు, డెత్ అయింది, ఆ తర్వాత వాళ్ళకేమవుతుందంటే మీ పిల్లలు ఉంటే మీ పిల్లలకి 1 crore ఇచ్చేస్తారండి. మళ్ళీ వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అంటూ రావు. సో ఇలా మంచి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లాన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో ఇప్పుడు మరి రిమైనింగ్ పాయింట్స్ అన్ని మనం 1 by 1 తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, లంసమ్ తీసుకునే ఆప్షన్ ఉంది అండ్ ఇన్స్టాల్మెంట్స్ లాగా తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. నేను రెండు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనకు మొత్తం అమౌంట్ ఒకేసారి కావాలా లేదా కొంతకాలం ఇన్స్టాల్మెంట్స్ గా కావాలా మీకు నేను చెప్పాను. సో మీరు ఏది కావాలన్నా అది మీరు ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. అది మీకు కన్సిడర్ చేసే దాన్ని బట్టి మేము చేస్తుంటాం SBI లైఫ్ అనేది. సో 7 years 10 years ఏది మంచిది? ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, 7 years తీసుకోవాలా 10 years తీసుకోవాలా? నా సింపుల్ ఆన్సర్ ఏమంటే మీ బడ్జెట్ ఏది కంఫర్టబుల్ అయితే అది. అంటే 7 years లో ప్రీమియం పేమెంట్ పీరియడ్ తక్కువ, 10 years లో పేమెంట్ పీరియడ్ ఎక్కువ. కానీ మీ బెనిఫిట్స్ కూడా కంపేర్ చేయాలి కదా. మీకు చాలా మంచి పెద్ద బెనిఫిట్స్ వస్తాయి. చాలా అంటే ఇప్పుడు మీరు 10 years తీసుకున్నారు, 10 years కి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. అంటే మీకు 7 years పే చేసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది. సో వెన్ కంపేర్ టు 7 years 10 years మీకు ఏది అవసరమైతే అదే తీసుకోండి. ఇది తక్కువ అని కాదు, అది ఎక్కువ అని కాదు, అంతా ఒకటే, ఒకే పాలసీనే, ఒకే పేరే, అంతా ఒకటే. సో మీరు ఇప్పుడు పాలసీ టర్మ్ అనేది 15 years వర్సెస్ 20 years వర్సెస్ 30 years ఏది బెస్ట్, 15 20 30? ఇప్పుడు మనం అది కూడా తెలుసుకుందాం. సో 7 years లో మంచిదా 10 years అంటే అఫీషియల్ బెనిఫిట్ ఇల్లుస్ట్రేషన్ తో కంపేర్ చేసి మీకు సూటబుల్ ఆప్షన్ ఎంచుకోండి. మేము అదే చెప్తాం, జెన్యున్ గా చెప్తాం, వేరే పాలసీ సెల్లర్స్ లాగా చెప్పట్లేదు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయడం అనేది మంచిదండి. సో మేము చెప్తాము, బట్ ఇట్స్ అప్ టు యూ కదా, మీరేం కావాలి ఏది తీసుకోవాలి అనేసి జెన్యున్ గా మీకు తగ్గట్టు మేము చేసిస్తాం. అదే SBI లైఫ్ అండి. సో ఇక్కడ 15 ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకుందాం, అది ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటాం. ఇప్పుడు మనం పాలసీ టర్మ్ అనేది డిఫరెంట్ అండి. ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది డిఫరెంట్, పాలసీ టర్మ్ అనేది. ప్రీమియం పేమెంట్ అంటే మనం కడుతూ ఉండేది, ఎన్ని సంవత్సరాలు కడతామని. పాలసీ టర్మ్ అనేది అవాయిడ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్స్ ని కూల్ అప్ చేసుకొని మనకి ఇన్స్టాల్మెంట్స్ గా ఒక 30th year లో కావాలా, 20 years లో కావాలా, 15 years లో కావాలా, అదండి. ఇప్పుడు ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ కూడా మనకు ఎక్కువ ఇయర్స్ అంటే ఆటోమేటికల్ బెటర్ కాదండి. మీ గోల్ ఎప్పుడు ఉంది, మీకు మనీ ఎప్పుడు అవసరం, మీరు ఎంతకాలం కమిట్మెంట్ చేయగలరో వీటిని చూసి పాలసీ టర్మ్ చూస్ చేయండి. ఎవ్వరు ఇలా చెప్పరండి, ఒక SBI లైఫ్ వాళ్ళు మాత్రమే మేము ఇలాగ చెప్తాం. ఒక ఎగ్జాంపుల్, ఒక 30 years ఓల్డ్ కస్టమర్ ఉన్నాడండి మీకు. సో అనుకుందాం, ఓకే, అతని గోల్ ఏంటి లేదా ఆవిడ గోల్ ఏంటి, మా క్లయింట్ ఒక గోల్ ఏంటి అనేది మేము చూస్తామండి ఎప్పుడు కూడా. సో వీ డోంట్ సెల్ పాలసీస్ హియర్, వీ మేక్ ఫ్యామిలీస్. ఓకే, వీ మేక్ రిలేషన్స్, వీ బికమ్ ఫ్యామిలీ హియర్. సో ఈ రోజు మీకు మంచి చేశామంటే రేపు మీరు 100 మందికి మా గురించి చెప్పాలి. శ్రీనిధి అనే అతను మంచి చెప్పారు, ఆయన్ని మనం కన్సల్ట్ అయితే రేపు 10 మందికి మన గురించి మంచిగా చెప్తారు. సో మంచి చేస్తారు. అతను సెల్ చేయట్లేదు పాలసీని, తను ఎడ్యుకేట్ చేస్తున్నాడు త్రూ సమ్ సోషల్ మీడియా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు. మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, నాలెడ్జ్ అనేది ఇస్తూ, తను పాలసీని అనేది మనకు అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, గ్యారంటీడ్ బెనిఫిట్స్ అంటే ఏంటి, పాలసీ పేయింగ్ టర్మ్ అంటే ఏంటి, ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే ఏంటి, పాలసీ టర్మ్ అంటే ఏంటి, మనకు డెత్ బెనిఫిట్ అంటే ఏంటి, మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఏంటి, ఇవన్నీ వీడియోస్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఒకే చోట మీకు లభిస్తున్నప్పుడు
ఎంత బెస్ట్ గా ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ విత్ ద వీడియో. ఓకే, ఫ్యామిలీ సెక్యూరిటీ. మనం ఒక 30-year-old కస్టమర్ అనుకుందాం, నేనే అనుకుందాం. అతను నా గోల్ ఏంటి? ఫ్యామిలీ సెక్యూరిటీ ప్లస్ లాంగ్ టర్మ్ సేవింగ్స్. ఎవరు కూడా ఆలోచన చేసేది ఫ్యామిలీ సెక్యూరిటీ గురించే కదండి. ఎవరు కూడా ఇంకొకటి ఆలోచన చేయం కదా మనం. అతను తన బడ్జెట్ కి సరిపోయే ప్రీమియం ను ఎంచుకుంటారు, లేదా ఆవిడ ఎంచుకుంటారు. 7 లేదా 10-year పేమెంట్ ఆప్షన్ ను కన్సిడర్ చేస్తారు. తన గోల్ కి సరిపోయే 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ పాలసీ టర్మ్ సెలెక్ట్ చేసుకుంటారు. పాలసీ కొనసాగుతున్నంత కాలం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్. సో పాలసీ కొనసాగుతున్నంత కాలం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్. పాలసీ టర్మ్ ప్రకారం గ్యారంటీడ్ అడిషన్స్ ఆర్ గ్యారంటీడ్ బెనిఫిట్స్, యాడెడ్ బెనిఫిట్స్. పాలసీ టర్మ్ పూర్తయితే మెచ్యూరిటీ బెనిఫిట్. ఇదే ఈ ప్లాన్ లో సింపుల్ గా అర్థం చేసుకునే విధానం అండి. ఈ ప్లాన్ ను ఎందుకు కన్సిడర్ చేయాలి? మీరు చెప్పాలి. లాంగ్ టర్మ్ సేవింగ్స్ కావాలా, గ్యారంటీడ్ బెనిఫిట్స్ కావాలా, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కావాలా, లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం పేమెంట్ కావాలా, ఫ్యూచర్ గోల్ కోసం డిసిప్లైన్ ఫినాన్షియల్ ప్లానింగ్ కావాలా? అయితే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ ఒక్కసారి తప్పకుండా ఎవాల్యుయేట్ చేయండి, కన్సిడర్ చేయండి. కానీ ఒక ముఖ్యమైన విషయం, నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను. పాలసీ ఎవరికైనా బ్లైండ్లీ తీసుకోకండి. ముందుగా మీ బడ్జెట్ చూడండి, మీ ఫినాన్షియల్ గోల్ చూడండి, మీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే చూడండి. తర్వాత అఫీషియల్ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ చూడండి. టోటల్ ప్రీమియం, మెచ్యూరిటీ బెనిఫిట్, డెత్ బెనిఫిట్, గ్యారంటీడ్ అడిషన్స్ అన్ని కంపేర్ చేయండి. సో నేను చెప్పేది ఏమంటే, కస్టమర్ డెసిషన్స్ ఫ్లో అనేది మీ ఫ్యూచర్ గోల్ మీద ఆధారపడి ఉండాలి. ఫ్యామిలీ ప్రొటెక్షన్ కన్సిడర్ చేసుకోవాలి. ప్రీమియం బడ్జెట్ ఏంటి? 7 ఇయర్స్, 10 ఇయర్స్ మీరే చూస్ చేసుకుంటున్నారు. 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ పాలసీ టర్మ్ అది మీరే చూసుకుంటున్నారు. సో ఇక్కడ ఎవ్వరు రుద్దట్లేదు. నో వన్ ఈస్ కంపెలింగ్ యూ. గ్యారంటీడ్ అడిషన్స్ ఉన్నాయా? లైఫ్ ప్రొటెక్షన్ ఉందా? కవరేజ్, మెచ్యూరిటీ బెనిఫిట్ ఉందా? ఎంత ఉంది? టోటల్ ప్రీమియం మనం ఎంత పే చేయాలి? ఎన్ని ఇయర్స్ చేయాలి? ఇవన్నీ కూడా బెనిఫిట్ ఇలిస్ట్రేషన్. యువర్ డెసిషన్ అండి. ఏది కూడా ఫైనల్ డెసిషన్ ఎప్పుడు కూడా మా కస్టమర్ దేవుళ్ళదే అండి. నేను చెప్పేది మా కస్టమర్ ఎస్బీఐ లైఫ్ కస్టమర్స్, క్లయింట్స్ దేవుళ్ళదే అండి. ఓకే, మేము ఎప్పుడు కూడా పాలసీలు రుద్దము. సో మీరు ఫ్యామిలీస్ ఫ్యూచర్ కోసం ఈ రోజు ఏమి ప్లాన్ చేయకపోతే రేపు పరిస్థితులు మన కోసం ప్లాన్ చేస్తాయి. ఈ రోజే త్వరపడండి. ఫ్యూచర్ ని వెయిట్ చేయకండి ఫ్యూచర్ కోసం. సో ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, మీ ఫ్యామిలీస్ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం, మీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ ఒక్కసారి కన్సిడర్ చేయండి. మీకు 7 ఇయర్స్, 10 ఇయర్స్ పేమెంట్ ప్రీమియం పేయింగ్ టర్మ్ కావాలా, లేదా 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ పాలసీ టర్మ్ కావాలా? ఏదైనా మీ ఇష్టం. లేదా మీ బడ్జెట్ కి సరిపోయే ఆప్షన్ గురించి తెలుసుకోవాలంటే మీ ఏజ్ ప్లస్ యాన్యువల్ ప్రీమియం బడ్జెట్ ప్లస్ మీ గోల్ వివరాలతో ఎంక్వైరీ చేయండి. మీకు అప్లికబుల్ అఫీషియల్ బెనిఫిట్ ఇల్లుస్ట్రేషన్ తో ప్రీమియం, మెచ్యూరిటీ బెనిఫిట్, డెత్ బెనిఫిట్ మరియు ఇతర ముఖ్యమైన డీటెయిల్స్ ఎలా చూడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్యూచర్, మీ ఫ్యామిలీస్ ఫ్యూచర్ ఈ రోజే తీసుకునే స్మార్ట్ ఫినాన్షియల్ డెసిషన్ తో మొదలవుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ మీ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఒక ఆప్షన్ గా తప్పక పరిశీలించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఫినాన్షియల్ ప్లానింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనిధి ఆరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి. మీకు పాలసీ ఏదైనా కావాలంటే, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డౌట్స్ ని నివృత్తి చేస్తాము మా మేనేజర్ గారి సహాయంతో. అండ్ నేను ఎప్పుడు ఎల్లవేళలా మీకు సపోర్ట్ అందుబాటులో ఉంటాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు రీసెర్చ్ చేయండి. నేను చెప్తున్నాను వాట్ ఈజ్ ఇట్ అనేది. మీరు కూడా ఇప్పుడున్న టెక్నాలజీతో మీరు ఏఐ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి, ChatGPT ఉన్నాయి, గూగుల్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి కదా. ప్లీజ్ మేక్ ఏ రీసెర్చ్. బ్లైండ్ గా డు నాట్ బిలీవ్ ఎనీవన్. సో ఈ రోజే ప్లాన్ చేయండి, రేపటిని కాన్ఫిడెంట్ గా ఎదుర్కోండి. మీ ఫ్యూచర్ కి, మీ ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. నా వాట్సాప్ నంబర్ 88
9763334. థ్యాంక్ యూ. నేను మీ శ్రీనిధి యారి, ఎస్బీఐ లైఫ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.